శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. చాలా మంది అడుగుతూ ఉంటారు, గురుగారు ఈ నిధులు నిక్షేపాలు లభించాలంటే ఏం చేయాలి అనేటువంటి విధానం ఒకటైతే, వీటి గురించి విపరీతంగా తిరిగి విసిగి వేసారి విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొని చాలా రకాలైన అనేక రకాలుగా వాళ్ళ సమయాన్ని డబ్బును కోల్పోయి అనేక రకాలైనటువంటి చెడుతో వాళ్ళు బాధపడుతూ మా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు, ఈ నిధులు ఈ నిక్షేపాలు ఈ నిధులకు సంబంధించినటువంటి విషయాలలో ఇది గతంలో బ్యాంకులు లేవు కాబట్టి ఎక్కడెక్కడో పెట్టేస్తారు. ఎక్కడ పెడతారండి? రాజులైతే పెద్ద ధనాగారం ఉంటుంది కాబట్టి కుండలు చూసేసుకొని అసలు అభేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అభేద్యంగా, అది మామూలుగా కాదు. అలాగే కొంతమంది ఈ ముస్లిమ్స్ కింగ్స్ ఎప్పుడైతే ఇండియా మీద దండయాత్ర పూర్వకాలంలో చేసి అపారమైనటువంటి నిధులను తీసుకొని, అంటే ధనాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడక్కడ అంతా ఆ పూర్తి ప్లేసుల్లోకి తీసుకువెళ్లకుండానే మధ్య మధ్యలో కొండ గుహలలో భద్రపరిచారు. వాళ్ళ యొక్క బార్డర్లు అనేటువంటిది కొంత వినిపిస్తూ ఉంటుంది. అవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికీ విపరీతంగా సెర్చ్ చేసినా కూడా దొరకనటువంటి పరిస్థితి. అంటే అది ఎలా ఉంటుందంటే, చాలా విపరీతంగా కొన్ని వందల వేల టన్నులు వీళ్ళు రాజులు ఏం చేస్తారు అంటే, విపరీతమైనటువంటి ఒక పెద్ద పెద్ద కొండ గుహలలో చాలా రకాలైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఎలాంటి వ్యక్తికి కూడా దొరకకుండా అనేక రకాలైనటువంటి బంధనాలతో, ఒక బంధనం వేరు, ఇది సర్పబంధనమే అని కాదు, అనేక రకాలైనటువంటి బంధనాలతో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే ఇది వేరే వాళ్ళ దృష్టికి రాకూడదంట. పెట్టినటువంటి వాళ్ళకు కూడా ఎక్కడ పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా కళ్ళకు గంతులు కట్టి తీసుకొని వెళ్తారంట. చరిత్రల్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజులు పెద్ద స్థాయిలో ఆరాలు చేసేవారు. అలాగే ఈ బాగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడక్కడ పెట్టుకోవడము, లేదా ఇంటి పరిసరాలలో పెట్టుకోవడము. ఇక ఈ బందిపోటు దొంగలు ఇలాంటి వాళ్ళైతే ఫారెస్ట్లలో పెట్టడము, ఇలా రకరకాలుగా ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే కొంతమంది అన్వేషణ ఎక్కడో దొరికింది అని అనుకున్నప్పుడు పేపర్లో వస్తుంది, న్యూస్ లో వస్తుంది. దాన్ని చూసి దొరికేది ఒకరికైతే వెళ్ళేది 100 మంది ఉంటారు. ఈ వెళ్ళేటువంటి విధానంలో అక్కడ పెట్టేటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి దైవిక శక్తులను పెట్టొచ్చు, పిశాచ శక్తులను పెట్టొచ్చు, బ్రహ్మరాక్షసులను పెట్టొచ్చు. అంటే అక్కడ కాపలాక రకరకాలుగా పెట్టేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఈ నిధి నిక్షేపాల కోసం సెర్చ్ చేసేటువంటి వాళ్ళు అక్కడ అలా వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో ఏదో ఒకటి వీళ్ళని వెంబడించి పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని వలన వీరు ఇబ్బందులు పాల్పోవడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత దారుణము. అంటే వీళ్ళకి తెలియదు, ఎవరినో గురువును పట్టుకుంటారు, ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది దొరుకుతుందా దొరకదా అనేటువంటి విషయం పక్కన పెట్టినట్టయితే దాని వలన తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది వీళ్ళకు పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇది ఒక విధానం అయితే చూడండి, ఇదొక విధానం. ఇక రెండవ విధానం ఏంటంటే, ఈ పోయేటువంటి సందర్భంలో ఈ దొరకడము లేదా దొరకకపోవడము, లభించకపోవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉంటుంది, లేదా పూర్వజన్మ ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దైవిక అనుగ్రహము కానీ, లేదా గత జన్మలో వీరు దాచిపెట్టడమో లేకపోతే దానికి సంబంధించినటువంటి విధానానికి లింక్ పై కనుక ఉన్నట్టయితే అది లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు వెళ్ళినటువంటి కొంతమందిలో ఏ ఒక్కరికి ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఉంటే అది మళ్ళీ మొత్తం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గ్రహస్థితి పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళపైన చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పెట్టినటువంటి విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇంత ఉంటుంది. అందుకని నేను చాలా సందర్భాలలో చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ పనికి వెళ్ళినా, ఏ పని చేసినా కూడా, మీరు ఇదే కాదు, ఒక బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా అంటే రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఏ చేసినా కూడా ఒక దైవిక సంబంధమైనటువంటి శక్తి మనకు అవసరం అవుతుంది. మన చేతిలో కొంతే ఉంటుంది బిడ్డ. మీరు ఎంత గొప్ప వాళ్ళన్నా కానివ్వండి. ఐన్స్టీన్ గొప్ప సైంటిస్ట్ కదా బిడ్డ. అలాగే న్యూటన్, కెప్లరు, వీళ్ళంతా ఒక గొప్ప సైంటిస్టులే కదా. మరి ఏమైపోయారు వీళ్ళంతా? ఎందుకు పోతున్నారు? ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు ఆపగలుగుతారా? ఆపలేరు బిడ్డ. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వలన ప్రకృతి లేపేస్తుంది.
నువ్వు ఎన్నైనా చేయండి, ఒక సునామీ వచ్చిందంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది అంతా. అంటే ప్రకృతికి మనం అనుకూలంగా వెళ్లాల్సిందే తప్ప ప్రకృతికి విరుద్ధంగా వెళ్లాల్సిన పరిస్థితి కనుక అయితే, ఇప్పుడు చైనా చూడండి, ప్రకృతికి విరుద్ధంగా కరోనా అనేటువంటి ఒక వైరస్ ని కనుక దాన్ని పుట్టించినప్పుడు ఏం జరిగింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మనందరికీ తెలిసిందే. అందుకని ఇక్కడ మనం ఏమి చేయాలి అంటే ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కూడా చక్కగా ఒక మంత్ర విధానాన్ని అనుసరించాలి. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా మీ పైకి రానటువంటి విధంగా ఒక దిగ్బంధన విధానము, అలాగే మంత్ర సంబంధమైనటువంటి విధానాలు. ఇవే కాకుండా చూడండి, ఈ మంత్ర సంబంధమైనటువంటి విధానాలలో మాకు ఇది లభించి తీరాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. మీరు చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే ఆ పనిలో ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అంటే విజయం అనేటువంటి ఒక బిజినెస్ చేస్తాం బిడ్డ. ఒక దైవ సంబంధమైన మంత్రాన్ని పట్టుకొని బిజినెస్ బాగా డెవలప్ కావాలని చెప్పేసి మంత్రం పట్టుకొని, అలాగే బిజినెస్ ఎలా డెవలప్ కావాలి, ఎలా చేస్తే ముందుకు వెళ్తాము అని చెప్పేసి అన్ని ఫీడ్బ్యాక్ తీసేసుకుంటూ ముందుకు ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే ఇటు నీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ఇటు దైవిక శక్తిని మంత్రం ద్వారా పట్టుకొని వెళ్ళినట్టయితే విజయాలు అనేటువంటివి నల్లేరుపల్లి నడకలాగా అలవోకగా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి ప్రాప్తం లేనప్పుడు మనం ప్రాప్తాన్ని పొందేటువంటి విధానం ఉంటుంది. కుజదోషం ఉంటుంది. కుజదోషంలో మ్యారేజ్ ఆలస్యం అవుతుంది, మ్యారేజ్ కాకుండా ఉండేటువంటి విధానం ఉంటుంది, అలాగే పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి విధానం. ఇలా ఆయా రకమైనటువంటి దోషం వల్ల కుజదోషంలోనే రకరకాలుగా ఉండడం జరుగుతుంది. కానీ కుజదోషానికి మనం పరిహారాలు చేయట్లేదా? చేస్తున్నాం. అదొక 50% ఈ పరిహారాలలో సక్సెస్ అవుతాయి, ఇంకో 50% ఎంతైనా కూడా కావు. నాకు తెలిసి ఒక కుటుంబంలో వచ్చేటువంటి ఒక కుటుంబంలో 6గురికి ఎవరికి పెళ్లి కాలేదు, ఒక్కరికి అయింది, అది డైవర్స్ అయిపోయింది. అంటే విధానం ఏమిటి అంటే బిడ్డ, శాపదోషాలు ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉండొచ్చు, కానీ మంత్రాన్ని పట్టుకుంటే పరిష్కారము అనేటువంటిది ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వస్తుంది. అయితే మనం ప్రాసెస్ లో ఉండాలి. ఒక దైవిక శక్తిని మనం నిరంతరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తేనే తప్ప, సో ఇదైతే మరి నెగిటివ్, మీరు నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా. మీకు ప్రాప్తం ఉందో తెలియదు, మీ నక్షత్ర గ్రహ దోషాలు ఎలా ఉన్నాయో తెలియదు, అక్కడ ఏముందో తెలియదు, గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి సమస్యలు ఎదురవుతాయి కదా. అందుకని ఇలాంటి వాటన్నిటికీ కూడా మంత్ర ఉపదేశం అనేటువంటిది, అది శక్తివంతమైనటువంటి తత్సంబంధమైనటువంటి మంత్ర విధానాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుని ఒక సిస్టమేటిక్ గా కనుక మనం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మనకు ప్రతిదీ సాకారమై తీరుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.